ఆసియాలో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్న వేళ భారత ప్రధాని మోదీ పలు దేశాధినేతలతో వరుసగా ఫోన్లో మాట్లాడారు. శాంతి స్థాపనకు దౌత్యపరమైన ప్రయత్నాలు మరింతగా పెంచాల్సిన అవసరం ఉందని ప్రధాని అభిప్రాయపడ్డారు. ఈ క్రమంలోనే ఒమన్, మలేషియా, ఫ్రాన్స్ దేశాల నాయకులతో ప్రధాని మోదీ మాట్లాడి తాజా పరిణామాలపై చర్చించారు. ప్రత్యేకంగా ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమాన్యుయల్ మాక్రాన్తో మోదీ సంభాషించారు. పశ్చిమాసియాలో శాంతి, స్థిరత్వం పునరుద్ధరణ కోసం తక్షణ చర్యలు అవసరమని ఇద్దరు నాయకులు అభిప్రాయపడ్డారు. యుద్ధం మరింత విస్తరించకుండా చూడటం, పౌరుల ప్రాణాలు రక్షించడం, ప్రాంతీయ భద్రతను కాపాడటం అత్యవసరమని మోదీ స్పష్టం చేశారు. సమస్యలకు శాశ్వత పరిష్కారం కోసం యుద్ధం కాకుండా చర్చలు, దౌత్యమే సరైన మార్గమని ఆయన మరోసారి వెల్లడించారు. పశ్చిమాసియా ప్రాంతంలో ఉద్రిక్తతలు తగ్గించేందుకు అంతర్జాతీయ సమాజం సమన్వయంతో పనిచేయాల్సిన అవసరాన్ని కూడా ప్రధాని ప్రస్తావించారు. వీలైనంత త్వరగా శాంతి నెలకొనేందుకు తీసుకోవాల్సిన చర్యలు, మానవతా సాయం, సంభాషణ మార్గాలను బలోపేతం చేయడం వంటి అంశాలపై ఆయన పలు దేశాధినేతలతో విస్తృతంగా చర్చించినట్లు అధికారిక వర్గాలు తెలిపాయి. ఈ ఫోన్ సంభాషణలు పశ్చిమాసియా సంక్షోభ పరిష్కారంలో భారత్ చురుకైన దౌత్య పాత్రను మరోసారి రుజువు చేశాయి.